నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. వైసీపీ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు వారాహి యాత్ర చేపట్టిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని రక్షించేందుకు మరో సంకల్పం తీసుకున్నారట. తిరుపతిలో ఈరోజు నిర్వహించే వారాహి సభ వేదికగా సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు వారాహి డిక్లరేషన్ ప్రకటించనున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రాయశ్చిత దీక్షను విరమించిన తర్వాత వారాహి డిక్లరేషన్ గురించి వివరించారు. తిరుపతిలో వారాహి సభను సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు అంకితం చేయనున్నట్లు పవన్ తెలిపారు. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని కోరుకునే లక్షలాది మంది స్వరాలను ప్రతిధ్వనించడమే లక్ష్యంగా వారాహి సభను నిర్వహిస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 14 నెలల క్రితం వారాహి యాత్రను మొదలుపెట్టినప్పుడు దానిని కేవలం ఉద్యమంగా ప్రారంభించలేదని, సమస్యలకు పరిష్కారం చూపించడమే లక్ష్యంగా వారాహి యాత్ర ప్రారంభించినట్టు తెలిపారు. పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ నిరంకుశ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో రాష్ట్ర ప్రజల్లో ధైర్యాన్ని నింపుతూ వారాహి ముందుకు కదిలింది అన్నారు. న్యాయం కోసం పోరాడాలనే ధైర్యాన్ని, సంకల్పాన్ని వారాహి యాత్ర ప్రజల్లో కల్పించింది అని అంటున్నారు పవన్ కళ్యాణ్. వారాహి కేవలం యాత్ర మాత్రమే కాదని, మన రాష్ట్రాన్ని, సంస్కృతిని కాపాడుకోవాలనే నిబద్ధతను సూచిస్తోంది అంటున్నారు ఆయన. ప్రస్తుతం వారాహి మరో పెద్ద లక్ష్య సాధన కోసం తిరిగి వచ్చిందని పవన్ కళ్యాణ్ తెలుపుతున్నారు. సనాతన ధర్మ రక్ష బోర్డు ఏర్పాటును కోరుకునే లక్షలాది మంది స్వరాన్ని వినిపించడమే లక్ష్యంగా తిరుపతిలో వారాహి సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాచీన సాంప్రదాయాలు, విలువలను పరిరక్షించే దానికి కట్టుబడి ఆ నిబద్ధతకు నిదర్శనంగా ఇవాల్టి వారాహి సభ నిలుస్తుందన్నారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనే డిమాండ్తో డిక్లరేషన్ను ప్రకటించనున్నారు. మన వారసత్వాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరితో కలిసి నడుస్తామని వాగ్దానం చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ చెబుతూ ఉన్నారు. చూడాలి మరి ఈ యాత్ర ఏమవుతుంది, ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్తాడు అన్నది. థ్యాంక్ యూ.